అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు చేసేద్దాం, వచ్చేసేయండి. డ్రై ఫ్రూట్ లడ్డూస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. అందులో ఒక్క వెరైటీ ఇవాళ చేసి చూపించేస్తాను విత్ సింపుల్ ట్విస్ట్. గీలో బాదం ఇంకా పిస్తాని చక్కగా ఫ్రై చేసి పెట్టుకుందాం. 50% ఫ్రై అవుతూనే కాజును కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత అదే కప్పు కొలతలోనే నువ్వుల్ని కూడా, తెల్ల నువ్వుల్ని కూడా ఫ్రై చేసి పెట్టుకుందామండి. తెల్ల నువ్వులు ఈజీగా ఫ్రై అయిపోతాయి కదండి. సో ఒక 2 minutes అలా సార్ట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. అదే సేమ్ కప్ తో, అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండిని కూడా వేసానండి. డ్రై ఫ్రూట్ లడ్డూలో రాగి పిండి వేయడం డిఫరెంట్ కదండి. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. స్వీట్నెస్ కోసం అదే కప్పుతోనే డేట్స్ తీసుకొని చక్కగా ప్యూరీ చేసి గీలో ఒక్కసారి అలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా లడ్డూలు చేసే టైం. డ్రై ఫ్రూట్స్ పౌడర్ కాస్త బరకగా ఉంటే క్రంచీగా తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ పౌడర్, రాగి పిండి ఇంకా డేట్స్ పేస్ట్ అన్ని వేసి చక్కగా కలిపేసేయండి. ఇక ఈజీగా లడ్డూస్ చేసేసుకోవచ్చండి. ఇన్ కేస్ మీకు లడ్డూస్ చుట్టడం కష్టంగా అనిపిస్తే ఇంకాస్త నెయ్యి వేసుకొని మరి చుట్టేసేయచ్చు. ఈ లడ్డూస్ 2 weeks వరకు ఫ్రెష్ గా చాలా బాగుంటాయి. మా పిల్లలకైతే లడ్డూస్ చాలా బాగా నచ్చేసాయి. మరి మీకు సబ్స్క్రైబ్ చేసేయండి. కుక్ విత్ రిందా. బై బై.